ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్య యోగము శ్లోకము 18. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాసినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. శ్రీ గురుభ్యో నమః. 18వ శ్లోక అర్థాన్ని పరిశీలించినట్లయితే, అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః అనాసినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఇందులో దేహాల గురించి చెప్తూ ఉన్నారు. ఇమే దేహాః అంటే ఈ దేహములన్నీ. ఏ దేహములు? ఎదురుగా నిలబడి ఉన్న రాజు అయితే ఏమి, అర్జునుల వారివైతే ఏమి, శ్రీకృష్ణ భగవానుల వారివైతే ఏమి, ఏవైనా కూడా ఈ దేహాలన్నీ కూడా అంతవంతః నశించునవి అనేసి చెప్తూ ఉన్నారు. అలాగే శరీరిణ, శరీరిణ అంటే శరీరం లోపల ఉండే జీవాత్మ ఏదైతే ఉంటుందో, నిత్య ఉక్తాహ, నిత్య అస్య ఉక్తాహ అంటే ఎప్పుడు కూడా నిత్యము శాశ్వతముగా ఉంటుంది అనేసి శాస్త్రములలో చెప్పబడ్డాయి. మరియు ఈ జీవాత్మకు ఇంకా ఏమేం పేర్లు పెట్టారంటే, అనాసినో అప్రమేయస్య, అనాసినో నాశరహితమైనది, అప్రమేయస్య అనిర్వచనీయమైనది. కాబట్టి ఓ అర్జున, నీవు తస్మాత్ యుధ్యస్వ, యుద్ధము చేయడానికి సిద్ధము కమ్ము అనేసి భగవంతుల వారు చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం ముందుకు వెళ్ళి గడిచిన శ్లోకాలను పరిశీలిస్తే 16వ శ్లోకంలో సత్తు అసత్తు గురించి చెప్పబడింది. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః అనేసి నా అసతో అనేసి అక్కడ అసత్తు గురించి చెప్పారు. నా భావో విద్యతే సతః అక్కడ సత్యం గురించి చెప్పారు. అంటే దేహాదులన్నీ కూడా అసత్యము, ఆత్మ సత్యము, అసత్తు సత్యము ఏమిటి అనేసి చక్కగా ఆ శ్లోకంలో చెప్పబడింది. ఈ రెండు విషయాలను 16 శ్లోకంలో చెప్పిన తర్వాత 17వ శ్లోకంలో ఆత్మ గురించి చెప్పారు. అంటే శాశ్వతమైన దాని గురించి చెప్పారు, సత్యమైన దాని గురించి. ఆ సత్యమైనది ఎలా ఉంటుంది? అవినాశితు తద్విద్ది, అవినాశనం, ఏన సర్వమిదం తతం, అంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఎవరైనా నాశనం చేయాలనుకున్నా కూడా కుదరదు. వినాశయం అవ్యయస్యాస్య, అవ్యయమైన ఈ ఆత్మతత్వాన్ని ఎవరైనా నాశనం చేయాలనుకుంటే కూడా నా కశ్చిత్ కర్తుమర్హతి, సాధ్యం కాదు అనేసి ఆత్మతత్వం యొక్క గొప్పతనాన్ని 17వ శ్లోకంలో చెప్పారు. అంటే 16వ శ్లోకంలో చెప్పబడిన ఆత్మ అనాత్మన విషయంలో ఆత్మ విషయాన్ని 17వ శ్లోకంలో చెప్పి 18వ శ్లోకంలో అనాత్మ అయిన దేహాల గురించి చెప్తూ ఉన్నారు. అంతవంత ఇమే దేహాహ, ఈ దేహములు ఏమవుతున్నాయంటే అంతవంతములు, నాశనం అయ్యేటటువంటివి అనేసి భగవంతుల వారు చెప్తూ ఉన్నారనమాట. అంటే గడిచిన శ్లోకముల 11వ శ్లోకంలో భగవానుల వారు అశోచ్యానన్వశోచస్త్వం అన్నారు. ఎందుకన్నారు? వీరు చనిపోయిన వాళ్ళ గురించి కానీ, గతాసు నగతాసు, బతికి ఉన్న వాళ్ళ గురించి కానీ విజ్ఞులు, జ్ఞానులు, పండితులు ఆలోచించరు అనేసి చెప్పారు. అందుకు వివరణ ఇవ్వాలి కాబట్టి ఆత్మతత్వాన్ని చెప్తూ ఉన్నారు, దేహతత్వాన్ని చెప్తూ ఉన్నారు. ఈ స్థూల దేహం ఏదైతే ఉంటుందో ఇది మార్పులు చెందుతూ ఉంటుంది. బాల్యము, యవ్వనము, కౌమారము, ముసలితనము, దేహాంతర ప్రాప్తి అనేసి ప్రతి దేహాన్ని పొందినప్పుడు కూడా ఇది దేహ ధర్మము అనేసి అక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే ఆత్మధర్మం ఎలా ఉంటుందంటే శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఓ అర్జున, నువ్వు ఎదురుగా చూసే రాజులైతేనేమి, భీష్మ ద్రోణాదులు ఏదైతే ఏమి దేహభావంతో నువ్వు చూసినట్లయితే అది ఇంతకు ముందు లేదు, మధ్యలో వచ్చింది, తర్వాత పోతుంది. ఇదే విధంగా మళ్ళీ పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో అంతవరకు కూడా ఈ యొక్క దేహాలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. ఇవి అసత్తు, అనాత్మ. కాబట్టి వీరి గురించి నువ్వు దిగులు చెందవద్దు.
దేహ భావనతో చూసినా నువ్వు దిగులు చెందవద్దు. ఎందుకు దిగులు చెందవద్దు? ఇవి పుడుతూ ఉంటాయి, గిడుతూ ఉంటాయి, మార్పు చెందుతూ ఉంటాయన్నమాట. నువ్వు చంపకపోయినా నష్టం లేదు. అవి ప్రకృతి ధర్మం ప్రకారం నాశనం అయిపోతూ ఉంటాయి. కానీ ఆత్మపరంగా చూసావా? ఆత్మ నువ్వు చంపడానికి కాదు. ఈశ్వరుడు, సాక్షాత్ ఈశ్వరుడు గూడా చంపడానికి శక్తుడు కాడు. ఆత్మ శాశ్వతము అనేసి ఇక్కడ అంతవంత ఇమే దేహ నశించిపోయే దేహాలలో లోపల జీవాత్మ ఉంటాడు. నిత్య సూక్త శరీరనః. ఈ జీవాత్మ ఎలాంటి వాడంటే అనాశినో అప్రమేయస్య, నాశన రహితమైన వాడు. కాబట్టి నువ్వు తస్మాత్ ఉద్యస్వ భారత. కాబట్టి నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తించవయ్యా అనేసి చెప్తూ ఉన్నారు. అంటే ఈ విధంగా నువ్వు సుఖ దుఃఖాలకు అతీతుడవయ్యి సమ దుఃఖ సుఖం ధీరం. ఈ విధంగా నీ స్వధర్మాన్ని సుఖ దుఃఖాలకు అతీతంగా అంటే ద్వంద్వాలకు అతీతంగా నువ్వు స్వధర్మాన్ని పాటిస్తే సో అమృతత్వాయ కల్పతే, సహ అమృతత్వాయ కల్పత అంటే మోక్షాన్ని పొందేందుకు కూడా నువ్వు అర్హత సంపాదిస్తావు. స్వధర్మము అంత గట్టిది, అంత గొప్పది. కాబట్టి దేహం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి, ఆత్మ అనాత్మల తారతమ్యాలను తెలుసుకొని అనాత్మ గురించి దుఃఖము పడకుండా ఆత్మతత్వాన్ని తెలుసుకో అనేసి చక్కగా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇది ఈ శ్లోక భావాన్ని తెలుసుకోవచ్చు. మనకు ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే జీవుడు అంటే ఎవరంటే అనేక ఉపనిషత్తుల్లో చెప్పబడి ఉంది. ఒక ఉపనిషత్తులో నుంచి చూద్దాం. సర్వసార ఉపనిషత్తు అనేసి ఇందులో జీవుడు అంటే ఎవరనేసి ఒక 6వ మంత్రంలో ఉంటుంది. అనేక ఉపనిషత్తుల్లో ఉన్నాయి. మనం అప్పుడప్పుడు కొన్ని మంత్రాలను మాత్రమే తెలుసుకుంటాము. సర్వసార ఉపనిషత్తు 6వ మంత్రాన్ని పరిశీలించినట్లయితే జీవుడు ఎవరంటే జీవ ఉపహిత శబ్ద స్పర్శ రూప రస గంధాః సుఖ దుఃఖ హేతవః పుణ్య పాప కర్మానుసారీ భూత్వా ప్రాప్త శరీర సంయోగం అప్రాప్త శరీర సంయోగం ఇవ కుర్వాణో యదా దృశ్యతే తదా ఉపహిత జీవః ఇది ఉచ్యతే అన్నారు. అంటే పరిశీలిస్తే జీవుడు అంటే లోపల ఆత్మగారు ఉన్నారనమాట. ఆత్మగారు కారణ శరీర బద్ధము చేత, ఈ కారణ శరీరం లక్షణమే ఈ కారణ శరీరం ఆత్మగారిని హిప్నాటిజం లాగా చేస్తుంది. హిప్నాటిజం చేసి నువ్వు ఆత్మ కాదు, నువ్వు ఈ శరీరానివి అనేసి హిప్నాటిజం చేస్తుంది. అప్పుడు ఆత్మ ఎలా ఉంటుందంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలతో అనుభవం పొందుతూ ఉంటుంది. అంటే పంచతన్మాత్రలతో అనుభవం పొందినప్పుడు ఒక్కోసారి ఇవి సుఖాన్ని కలిగిస్తూ ఉంటాయి, దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సుఖ దుఃఖాల ఫలాలు అంటే కర్మ ఫలాలను అనుభవిస్తూ ఏమవుతూ ఉంటాయంటే అనేక రకాల శరీరాలను ప్రాప్తం చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఒకసారి పుడుతూ ఉంటుంది, ఒకసారి చనిపోతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మునిగిపోయి నేను దేహము అనే భావనలో ఎవరైతే ఉంటారో అంటే దేహాత్మ బుద్ధి కలవాడు ఎవరైతే ఉంటారో ఏనే జీవుడు అనేసి జీవతత్వాన్ని గురించి చక్కగా మనకు సర్వసార ఉపనిషత్తులో 6వ శ్లోకంలో చెప్పబడింది అనమాట. అలాగే మనకు 8వ మంత్రాన్ని సందర్భం వచ్చింది కాబట్టి తెలుసుకుంటే అవినాశి అనే పదానికి కూడా ఇక్కడ చక్కని అర్థం చెప్పబడింది. సత్యం జ్ఞానం అనంతం ఆనందం బ్రహ్మ అనేసి ఈ మంత్రం చెప్తూ ఉంటుంది. మనం అనేక మార్లు చదివి ఉంటాము, అనేక మంది మహనీయులు కూడా చెప్తూ ఉంటారు సత్యం జ్ఞానం బ్రహ్మ అనేసి. అదే మంత్రము అనేక ఉపనిషత్తుల్లో ఉంటుంది. ఈ ఉపనిషత్తులో ఎలా చెప్పబడి ఉందో మనం ఒకసారి పరిశీలిద్దాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం ఆనందం బ్రహ్మ, సర్వజ్ఞత్వాది ఉపేతం మాయోపాధికం తత్పదార్థ పరమాత్మ సత్యం అవినాశి, అవినాశి నామ దేశకాల వస్తు నిమిత్తేషు వినశ్యత్సు యత్న వినశ్యతి తత్ అవినాశి అన్నారు. అవినాశి అంటే ఎవరు అంటే నాశనం లేని ఆత్మ ఎవరు అనేసి ఇక్కడ డెఫినేషన్ చెప్తూ ఉన్నారు. సత్యము అంట ఎప్పుడు త్రికాలంలో ఉంటుంది, భూత వర్త భవిష్యత్ కాలమానములలో ఉంటుంది. జ్ఞానం సత్యము, జ్ఞానము అనంతం ఆనందం సర్వజ్ఞత్వము ఇవన్నీ కూడా ఆత్మ యొక్క లక్షణములు అని చెప్తున్నాయి అన్నమాట. అలాగే అవినాశి అని ఎవరిని అంటారంటే దేశ వస్తు కాల పరిమితులకు సంబంధం లేకుండా సర్వకాలములలో ఉండే దానిని అవినాశి అంటారు. అంటే దేశములు కానీ అంటే రకరకాల ప్రదేశాలకు విచ్ఛిన్నం పొందకుండా రకరకాల కాలములలో పలానా కాలంలో ఉంది పలానా కాలంలో లేదు అనుకోకుండా, పలానా వస్తువులో ఉంది పలానా వస్తువులో లేదు అనుకోకుండా, ఈ త్రివిధములైన పరిచ్ఛేదములు లేకుండా దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేకుండా ఏదైతే శాశ్వతంగా ఉంటుందో దీనిని అవినాశి అని ఒక డెఫినేషన్ ని మనము సర్వసార ఉపనిషత్తులో చెప్పబడింది అనమాట. ఈ విధంగా అనేక ఉపనిషత్తుల్లో దేహతత్వాన్ని గురించి చెప్తూ ఉన్నారు, అలాగే ఆత్మతత్వాన్ని గురించి చెప్తున్నారు. విఘ్నుడైన వాడు ఈ దేహతత్వాన్ని తెలుసుకోవాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి, ఇంద్రియాలకు అతీతంగా వెళ్ళాలి, సాధన చేయాలి. ద్వంద్వానికి అతీతంగా వెళితే ఏమవుతుందంటే చక్కగా మనము మోక్షాన్ని సంపాదించడానికి ఎలిజిబిలిటీ సంపాదిస్తాం అనమాట. అలాగే
కఠరుద్రోపనిషత్తు అనేసి ఒక చక్కని ఉపనిషత్తు ఉంది. అందులో ఆత్మకి కొన్ని పేర్లు చెప్పారు. అది కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఆత్మ అనే దానికి రకరకాల ఉపనిషత్తులో రకరకాల పేర్లు పెట్టారు. కఠరుద్రోపనిషత్తులో చక్కని మాటలు ఉన్నాయన్నమాట. అవేంటంటే దేవతలందరూ కూడా ప్రజాపతి అంటే చతుర్ముఖ బ్రహ్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జ్ఞానం కోసము వారు చెప్పిన మాట అంటే చతుర్ముఖ బ్రహ్మ గారు చెప్పిన విషయం మనం చర్చించుకుంటున్నాము. అంటే ఈ ఆత్మ గురించి చెప్తూ ఉన్నారనమాట. ఆత్మ గురించి 38వ మంత్రంలో మనకు వస్తుందన్నమాట. 38 నుంచి వస్తూ ఉంటాయి. శుద్ధం ఈశ్వర చైతన్యం జీవ చైతన్యమేవచ ప్రమాతాచ ప్రమాణం చ ప్రమేయం చ ఫలం తదా ఇది సప్తవిధం ప్రోక్తం విద్యతే వ్యవహారతః. ఆత్మ అని మనం ఏదైతే అనుకుంటున్నామో దీనికి 7 రకాల పేర్లు పెట్టారు ఎవరు? చతుర్ముఖ బ్రహ్మగారు. అంటే ఆత్మతత్వాన్ని మొట్టమొదటి పేరు ఏంటంటే శుద్ధ చైతన్యము అనేసి ఒక పేరు పెట్టారు. రెండవ పేరు ఏం పెట్టారంటే ఈశ్వర చైతన్యము అని పేరు పెట్టారు. మూడవ పేరు జీవ చైతన్యము అని పేరు పెట్టారు. నాలుగవది ప్రమాత అని పేరు పెట్టారు. ఐదవది ప్రమాణము అన్నారు. ఆరవది ప్రమేయము అన్నారు. ఏడవది ఫలము అనేసి ఈ విధముగా 7 విధములుగా ఆత్మతత్వాన్ని తెలుసుకో అనేసి ఆ చతుర్ముఖ బ్రహ్మ గారు చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ శుద్ధ చైతన్యం అంటే ఏంటి, ఈశ్వర చైతన్యము, ఈ జీవ చైతన్యం ఇవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వీటి గురించి పరిశీలిస్తే మనకు 39వ మంత్రంలో కనిపిస్తూ ఉంటుంది కట రుద్ర ఉపనిషత్తులో. మాయోపాధి వినిర్ముక్తం శుద్ధం ఇది అభిధీయతే. శుద్ధ చైతన్యం మన దేనిని అంటారంటే 3/4 వంతు 1/4 వంతు మనం 2 చెప్పుకున్నాం కదా. అంటే 1/4 వంతు మాత్రమే మాయతో కూడి ఈ సృష్టిగా జగత్తుగా పరిణమించింది కదా. జగత్తుగా పరిణమించకుండా ఏదైతే ఉంటుందో 3/4 అంటే 3 వంతుల పరబ్రహ్మం ఏదైతే ఉంటుందో, అంటే మాయ అనే ఉపాధి లేనటువంటి కేవలము ఉండే పరబ్రహ్మ తత్వాన్ని ఏమని చెప్పారంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ గారు ఒక చక్కని మాట ఉపయోగించారు. శుద్ధ చైతన్యము అనేసి అన్నారు. అంటే 3/4 వంతు దాన్ని ఏమన్నారంటే శుద్ధ చైతన్యం అని పేరు పెట్టారనమాట. అలాగే రెండవది ఈశ్వర చైతన్యం ఏంటంటే మాయా సంబంధశ్చ ఈశో అనేసి చెప్పారు. మాయా సంబంధశ్చ ఈశో. ఈశ్వరుల వారు అని ఎవరు అంటారంటే ఇప్పుడు ఆ 3/4 వంతుల పరబ్రహ్మంలో నుంచి ఆయన పేరేం పేరు? సచ్చిదానంద స్వరూపుడు కదా. ఆ సత్తు చిత్తు ఆనందంలో నుంచి చైతన్యంలో నుంచి మాయ వచ్చిందని చెప్పుకున్నాం. మనం చాలా సార్లు చెప్పుకున్నాము. మాయ 2 విధములుగా ఉంటుంది. శుద్ధ మాయ సత్వగుణం మాత్రమే ఉంటుంది. అవిద్య రెండవ మాయ పేరు అవిద్య, త్రిగుణములతో కూడి ఉంటుంది. ఇప్పుడు త్రిగుణములు లేకుండా కేవలం సత్వగుణాన్ని ఆధారం చేసుకొని ఏదైతే మాయ ఉంటుందో దానినే ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుడు అనేసి ఎవరని అంటారంటే ఈ సత్వగుణము మాత్రమే ఉండేవారిని ఈశ్వరుడు అంటారు. అలాగే జీవుడు అంటే ఎవరని ఇక్కడ చెప్తూ ఉందంటే జీవ చైతన్యము. జీవో అవిద్యావశ తదాహ అని చెప్పబడింది అనమాట. అంటే అవిద్యావసుడు అంటే త్రిగుణాలతో కలిసి ఉండే త్రిగుణాలతో ఎవరైతే కలిసి ఉంటాడో దానిని ఏమని చెప్పారంటే జీవ చైతన్యం అన్నారు అనమాట. ఈ విధంగా శుద్ధ చైతన్యము, ఈశ్వర చైతన్యము, జీవ చైతన్యానికి చాలా తేడా ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. అలాగే ప్రమాత అని ఎవరిని అన్నారు? ప్రమాత అంటే అంతఃకరణ సంబంధాత్ ప్రమాత అనేసి ఈ మంత్రం చెప్తూ ఉంది. అంతఃకరణం అంటే ఈ యొక్క జీవుడు ఎవరికి లోనై ఉన్నాడంటే వాటితో అనుభవిస్తూ మనస్సు బుద్ధి చిత్తము అహంకారాలతో కలిసి ఉంటాడు ఒక్కొక్కసారి జీవుడు. అంటే ఈ జీవుడు మనస్సుతో ఏం చేస్తూ ఉంటాడంటే సంకల్ప వికల్పాలతో లోనే ఉంటాడు. అంటే మనస్సుతో సంబంధం కలిగి ఉంటాడు. ఒక్కొక్కప్పుడు బుద్ధి అంటే నేను తెలియగలవాడు అనుకుంటూ ఉంటాడు అనమాట. బుద్ధితో సంయోగం చెంది ఉంటాడు. ఒక్కొక్కసారి చిత్తముతో ఇష్టము అనిష్టములతో ఉంటాడు. ఒక్కొక్కసారి అహంకారత పూరితుడై ఉంటాడు అనమాట. ఈ విధంగా ఈ జీవుడు అంటే ఆత్మ చైతన్యము అంతఃకరణముతో ఎప్పుడైతే సంయోగం చెంది ఉంటుందో అప్పుడు ఆయనకు ఒక పేరు పెట్టారు. ఉండేది ఒకటే, రకరకాల సందర్భాలను బట్టి ఇక్కడ అంతఃకరణతో సంబంధం కలిగి ఉంటే ప్రమాత అని పేరు పెట్టారనమాట. అలాగే తత్ తత్తాత్ వృత్తి సంబంధాత్ అంటే తదా తత్ వృత్తి సంబంధాత్ ప్రమాణం ఇది కథ్యతే అన్నారనమాట. అంటే వృత్తి సంబంధము ఏదైతే కలిగి ఉంటుందో ఆయనకు ఒక పేరు పెట్టారు, ప్రమాణము అని పేరు పెట్టారు. వృత్తి సంబంధం ఏంటంటే శబ్ద స్పర్శ రూప రసగంధములు ఉంటాయి కదా, వీటిలో అనుభవిస్తూ ఉంటాడనమాట. వీటిల్లో అనుభవిస్తూ ఉన్నప్పుడు శబ్ద స్పర్శ రూపరస గంధాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈయనకు ఒక పేరు పెట్టారు. ఆయనకి ఏం పేరు పెట్టారంటే ప్రమాణము అని పేరు పెట్టారనమాట. అలాగే ప్రమేయము అనేసి ఒక పేరు పెట్టారు. అజ్ఞాతమపి చైతన్యం ప్రమేయం ఇది కథ్యతే అన్నారు. ఇప్పుడు ఈ దేహభావనతో ఉంటుందన్నమాట. అంటే కనిపించే దృశ్యము ఈ దేహభావనతో చూసి ఇవన్నీ
నావే నేనే ఈ దేహం అని ఎవరైతే భ్రమపడుతూ ఉంటారో వారిని ఏమని చెప్పారంటే ప్రమేయము అని చెప్పారు. ఇక్కడ ప్రమేయం అని చెప్పారు, భగవద్గీతలో అప్రమేయస్య అన్నారు. అంటే ప్రమేయం అంటే ఎవరైతే దేహాత్మ బుద్ధి కలిగి ఉంటారో వారు ప్రమేయుడు, ఎవరు ఆత్మబుద్ధి కలిగి ఉంటారో వారు అప్రమేయుడు. ఆత్మతత్వంగా చూస్తే అప్రమేయుడు శాశ్వతమైన వాడు. దేహబద్ధంగా చూస్తే ప్రమేయుడు ఎవరు? అశాశ్వతమైన వారు అనమాట. ఇవన్నీ టెక్నికల్ పదాలు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏదైతే ఉంటుందో అది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మిగిలింది ఫలము అనమాట. ఫలము అని ఎవరిని అంటారంటే తదాజ్ఞాతం చ చైతన్యం ఫలం ఇది అభిధీయతే సర్వోపాధి వినిర్ముక్తం స్వాత్మానం భావయేత్ సుధి ఏవం యో వేద తత్వేన బ్రహ్మభూయాయ కల్పతే. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఫలము అంటే సర్వము ఏదైతే తెలుసుకుంటూ ఉంటుందో ఆ తెలుసుకునేది ఏదైతే లోపల చైతన్యమే ఉంటుంది. ఆ చైతన్యం ఎలా ఉంటుందంటే సర్వ ఉపాధులు ఉన్నప్పటికీ కూడా ఆ సర్వ ఉపాధుల లోపల చైతన్య రూపంలో ఉంటుంది, సహజముగా ఉంటుంది, సత్యముగా ఉంటుంది, నిత్యముగా ఉంటుంది, ఆనందమయముగా ఉంటుంది, అప్రమేయముగా ఉంటుంది అని ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో, అంటే ఆ బ్రహ్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతన్ని ఆ ఆత్మని ఫలము అని పేరు పెట్టారనమాట. కాబట్టి ఈ విధంగా మనం చక్కగా తెలుసుకోవాలన్నమాట. అంటే ఆత్మ చైతన్యం, శుద్ధ చైతన్యం అని ఈశ్వర చైతన్యం ఉంది, జీవ చైతన్యం ఉందన్నమాట. ఈ మూడు చాలా ముఖ్యము. శుద్ధ చైతన్యం అంటే పరబ్రహ్మ అనేది ఎప్పుడు కూడా అవతారాలు దాల్చదు. రెండవది ఈశ్వర చైతన్యము, శుద్ధ సత్వగుణంలో ఉండేది ఈశ్వర చైతన్యము మాత్రమే అవతారాలు దాలుస్తూ ఉంటుంది. మూడవది జీవ చైతన్యం ఎవరంటే మనలాంటి జీవులు అనమాట. కాబట్టి ఈ మూడింటికి తేడా తెలుసుకోవాలి. ఇంకా ప్రమాత, ప్రమాణము, ప్రమేయము, ఫలము అనేవి అంత ముఖ్యం కాకపోయినప్పటికీ కూడా అంతఃకరణంతో ఉన్నప్పుడు ప్రమాత అని, శబ్ద స్పర్శాలతో ఉన్నప్పుడు ప్రమాణము అని, దేహాత్మ భావంతో ఉన్నప్పుడు ప్రమేయము అని, ఆత్మభావంతో ఎవరైతే ఈ జీవుడు ఉంటాడో అప్పుడు ఫలం అనేసి ఈ విధంగా 7 రకములుగా కూడా చక్కగా ఇక్కడ కఠరుద్రోపనిషత్తులో చెప్పబడింది అనమాట. అంటే చివరిగా భగవంతులు వారు ఏం చెప్తున్నారంటే ఇంతకు ముందు చెప్పినట్టు అశోచ్యాననవశోచస్వం దగ్గర నుంచి కూడా శరీర తత్వాన్ని విడదీసి ఆత్మతత్వాన్ని విడదీసి ఆత్మ విషయం శాశ్వతము అని, అనాత్మ అయిన దేహం అశాశ్వతమని, ఈ విధంగా సుఖ దుఃఖాలు ఉంటాయి, శీతోష్ణములు ఉంటాయి, ఈ ద్వంద్వాలకు నువ్వు అతీతంగా నువ్వు స్వధర్మాన్ని పాటించాలని చివరికి తన స్వధర్మమైన యుద్ధానికి పురికొల్పుతూ ఉన్నారనమాట భగవానుల వారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్య యోగము శ్లోకము 19. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. శ్రీ గురుభ్యో నమః. 19వ శ్లోకాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఈ శ్లోకము మనం అర్థం చేసుకోవాలంటే 2 విషయాలు గుర్తుపెట్టుకుంటే శ్లోకం అంతా అర్థమైపోతూ ఉంటుంది. హంతారం 1, హతం 2. హంతారం అంటే చంపునట్టిది అని అర్థం. హతం అంటే చనిపోయేది, చంపునట్టిది చనిపోయేది అంటే ఒకరు చంపుతున్నారు, ఒకరు చచ్చిపోతూ ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకుంటే శ్లోకం అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు అర్జునుల వారి ప్రాథమిక సమస్య, అర్జునుల వారు ధార్తరాష్ట్రులను లేదా గురువులను చంపాలి, ఇది ఒకటి. లేదా వాళ్ళైనా ఇతనిని చంపాలి, ఎవరు చంపాలో అర్థం కాని పరిస్థితి. ఈ విషయాన్ని ఇంకొకసారి మనం ముందుకు వెళ్ళి పరిశీలిస్తే అర్జునుల వారు ఏం చెప్పి ఉన్నారు 46వ శ్లోకానికి, అంటే గడిచిన 1వ అధ్యాయం 46వ శ్లోకంలోకి వెళ్తే యదిమాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్ర రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ అన్నారు. అంటే హన్యుః అంటే ఇక్కడ ఇంతకుముందు ఇప్పుడు చెప్పిన శ్లోకంలోని భావాన్ని హన్యుః అంటే చంపడం అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. చంపడం అంటే ఎవరు? ఆయుధాలు ధరించి ఉన్న దుర్యోధనాదులు. ప్రస్తుతానికి ఆయన ఆయుధాలు వదిలేశాడు కదా, ఇటువంటి పరిస్థితుల్లో నన్ను వారు చంపినా కూడా మేలే జరుగుతుంది. అంటే దుర్యోధనాదులు అర్జునుల వారిని చంపినా కూడా నాకు మేలే అంటున్నారు. అంటే చంపేవారు ఈ పరిస్థితుల్లో ఎవరు? దుర్యోధనాదులు, చనిపోయేవాడు అర్జునుడిగా ఈయన ఊహించుకుంటూ ఉన్నాడు అనమాట. అలాగే ఈయన 2వ అధ్యాయం 4వ శ్లోకంలో వచ్చేటప్పటికి కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన శుభి ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన అంటున్నారు. అంటే శత్రువులను సంహరించే ఓ కృష్ణ, నేను పూజ్యులైన ద్రోణులను
భీష్ములను యుద్ధంలో ఎలా చంపగలను అనేసి ఇక్కడ అంటూ ఉన్నారు. అంటే అర్జునుల వారు ఈసారి గురువులను చంపేటట్టుగా ఊహించుకుంటూ ఉన్నారనమాట. అలాగే ఇంకా తర్వాత శ్లోకంలోని 5వ శ్లోకంలోని గురువున హత్వాహి మహానుభావన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్ధ కామాంస్తు గురునిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ అనేసి ఇక్కడ కూడా హత్వార్ధ అని ఉపయోగించారు. గురువులైన భీష్మద్రోణుల వారిని చంపి భిక్షమెత్తుకోవడం మేలు కదా, వాళ్ళని చంపకుండా వదిలేసి వారి రక్తంతో అనుభవించే బదులు ఇదొక భిక్షమెత్తుకోవడం మేలు కదా అనేసి అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ గురువులను నేను చంపుతున్నాను అనుకుంటున్నారు. అంటే తర్వాత ఏం చెప్తున్నారు 6వ శ్లోకంలో నచైతద్ విద్మః కతరన్నో గరేయో యద్వా జయేమ యదివానో జయేయుః యానేవ హత్వా నజిజీవహామ అస్తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధంలో మనము జయిస్తామా తెలియదు, దుర్యోధనాదులు జయిస్తారా కూడా తెలియదు. కాబట్టి ఈ విషయము నాకు ఏం పట్టదన్నట్టుగా ఆయన ఒక కామ్గా ఉండిపోతారు. ఈ శ్లోకాలన్నీ మనం వివరంగా కూడా చర్చించుకున్నాము. అంటే విషయం ఏంటంటే ఇక్కడ అర్జునుల వారి సమస్య అర్థం చేసుకోవాలి మనం. ఏం సమస్య? ఒకసారి ఏమనుకుంటున్నారు, నేను వారిని చంపెదను అని అనుకుంటూ ఉన్నారు. వారు చచ్చిపోతారు, నేను చంపితే వారు చనిపోతారు. లేదా ఆయుధాలు నేను పట్టలేదు కాబట్టి వారైనా నన్ను చంపేస్తారు, అంటే వారు చంపడానికి ప్రయత్నిస్తే నేను చచ్చిపోతాను. అంటే రెండిట్లో కూడా చంపేవాడు ఒకరు, చచ్చిపోయేవాడు ఒకరు. అది ఎవరైనా కానివ్వండి, అర్జునులైనా కానివ్వండి, భీష్మ పితామహులు, దుర్యోధనాదులు ఎవరైనా కానివ్వండి, ఒకరు చంపాలి, ఒకరు చనిపోవాలి. ఈ విధమైన భావనలు ఇక్కడ అర్జునుల వారు ఉన్నారు. అండ్ దాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో, హంతారం హతం, ఒకరు చచ్చిపోయేవారిగా ఒకరు చంపబడేవారిగా ఉంటున్నారనమాట. దీన్ని ఏం చెప్తామంటే కర్త భోక్త అంటారు. కర్త ఈ భావంతో చూసినప్పుడు, ఏ భావంతో? చంపేవాడిగా చంపబడేవాడిగా చూసినప్పుడు కర్త. కర్త అని ఎవరిని అంటారంటే ఎవరైతే చంపుతూ ఉంటాడో అతను కర్మ చేస్తూ ఉంటాడు కదా, చంపుతూ ఉండేవాడిని కర్త అంటారు. చంపబడేవాడిని భోక్త అంటారు. అంటే అనుభవిస్తున్నాడు కదా, మరణము అనేది అనుభవిస్తాడు కదా. అంటే కర్త భోక్త అనే భావనలు ఎవరున్నారు? అర్జునుల వారు ఉన్నారు. కర్త అంటే మరలా బాగా గమనించాలి, చంపేవాడు. భోక్త అంటే చంపబడేవాడు. ఈ రెండు భావనలో ఉంటున్నారనమాట. ఈ భావన తొలగించేందుకు భగవానులు వారు ఏం చెప్తున్నారు, ఈ రెండు కూడా తప్పు అనేసి చెప్తున్నారనమాట. ఎందుకు తప్పు అని చెప్తున్నారు? ఈ రెండు రకాలుగా ఆలోచన చేసేవారు ఎవరైనా కడే, ఒకడు చంపుతున్నాడని కానీ, ఒకడు చచ్చిపోతూ ఉన్నాడని కానీ, ఉభౌతో ఉన్న విజాని, వీరిద్దరు కూడా తప్పు అనమాట. విజానీతో అంటే జ్ఞానులు అనమాట. ఈ ఇద్దరు కూడా ఎలా ఉంటారంటే చంపేవాడిగాను ఉండడు, చచ్చిపోయే వాడిగాను ఉండడు. నాయం హంతిన హన్యత అంటే ఎవరు చంపేవాళ్ళు లేరు, చచ్చిపోయే వాళ్ళు లేరు అని అంటూ ఉన్నారు. అప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఆత్మతత్వంగా అర్థం చేసుకోవాలన్నమాట. ఆత్మతత్వంగా అర్థం చేసుకోవాలంటే ఆత్మ ఎలాంటిది? ఆత్మ అనేక రకాలుగా ఉండదన్నమాట. ఉండేది ఒకే ఒక ఆత్మ. ఉపనిషత్తుల ప్రాథమిక మంత్రం ఏంటంటే ఏకమేవ అద్వితీయం, ఉండే ఒకే ఒక ఆత్మ మాత్రమే. ఉండేది ఒకే ఒక ఆత్మ అయినప్పుడు, రెండు ఆత్మలు లేనప్పుడు చంపేది ఎవరిని, చచ్చిపోయేది ఎవరు? రెండు కుదరవు కదా. అలా అనుకుంటే వాళ్ళు వివేకం లేని వారి కిందే లెక్క. ఆత్మ ఉండేది ఒకటే ఒకటే. అందుకే మనకు ఉపనిషత్తు మంత్రం కూడా పూర్ణం అదహ పూర్ణం ఇదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంటే అది పూర్ణమే, జీవాత్మ పూర్ణమే. ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేసినా శేషించి మిగిలేది పూర్ణమే అనేసి ఈ శ్లోకం, అంటే ఈ మంత్రం అద్భుతంగా ఉంటుంది. అంటే ఆత్మ పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. మనం ఆకాశంలోకి ఎంత దూరం వెళ్ళినా కూడా ఉండేది అదే ఆత్మే. రెండు ఆత్మలు ఉండవు. తూర్పుగా వెళ్ళినా, ఉత్తరముగా వెళ్ళినా, పడమరగా వెళ్ళినా, అనేక దిక్కులు ఎంత దూరం వెళ్ళగలుగుతామో అంత దూరం ఊహించగలిగినప్పటికీ కూడా ఉండేది ఒకే ఒక ఆత్మ. భారతదేశంలో చూసినా, అమెరికాలో చూసినా, కువైట్లో చూసినా, ప్రపంచంలో ఉండే అన్ని దేశాలలో చూసినా ఉండేది అదే ఆత్మ. లేదా భూలోకంలో చూసినా, ఉపరితలంలో ఉండే ఊర్ధ్వలోకాలు చూసినా, కింద ఉండే అదే లోకాలు చూసినా, లేదా ఈ బ్రహ్మాండం దాటి ఇంకో బ్రహ్మాండ అనేక కోట్ల బ్రహ్మాండాల వద్దకు వెళ్ళినా కూడా ఉండేది ఒకే ఆత్మ. ఉండేది ఒకే ఆత్మ అయినప్పుడు ఆత్మని ఆత్మ ఎలా చంపుతుంది? కాబట్టి ఇది పొరపాటు కదా, చాలా పొరపాటు అనేసి భగవానుల వారు అంటూ ఉన్నారనమాట. ఇందుకు మనము ఒక ప్రామాణికం కోసము కొన్ని మంత్రాలను చూద్దాం. కఠోపనిషత్తులో పంచమ వల్లిలో 12వ మంత్రం ఉంటుంది. కఠోపనిషత్తుల మంత్రాలు రాబోతున్న శ్లోకాలలో, భగవద్గీత శ్లోకాలలో కూడా వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి మనం 1, 2 పరిశీలిద్దాము. 12వ మంత్రము పంచమ వల్లి. ఏకో వసి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుదా యః కరోతి తం ఆత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం.
అని యమధర్మరాజుల వారు నచికేతుల వారికి చెప్పారు. ఏకో వసి సర్వభూతాంతరాత్మ, ఏకో ఉండేది ఒకడే ఒకరనమాట. ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు ఏకమేవ అద్వితీయం చెప్పాం కదా, ఉండేది ఏకం ద్వితీయం లేదు. ఏకో వసి ఉండేది ఒకరే ఒకరు, ఆయన వసి ఎక్కడున్నాడు, నివసిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు? సర్వభూతాంతరాత్మ, సర్వభూతములలో ఆయన ఏకరూపుడయ్యి ఉంటూ ఉన్నాడు అనమాట. ఈ ఏకరూపంగా ఉండే అతను ఏకరూపం బహుదా యఃకరోతి, అనేక విధ రూపములుగా అనిపిస్తూ ఉన్నాడు. తం ఆత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాహ, ఇటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎవరు ఆత్మస్థం, ఆత్మని తన లోపల దర్శించి సర్వములు లోపల ఆ ఆత్మతత్వం ఉందని ఎవరైతే గ్రహిస్తారో, అంటే తన హృదయంలోనూ అదే ఆత్మ ఉంది, సర్వుల హృదయంలో సర్వాంతర్యామిగా కూడా ఆత్మతత్వం ఉందని ఎవరైతే గ్రహిస్తారో వారు అనుపశ్యంతి ధీరాహ, వారే ధీరులని చెప్తున్నారు. ఇటువంటి వారు తేషాం సుఖం శాశ్వతం, నిజమైన శాశ్వతమైన సుఖాన్ని పొందుతారు. నేతరేషాం అంటే ఇతరులు కాదు, అంటే ఈ యొక్క ఆత్మ అశాశ్వతమైన ఎవరు భావిస్తూ ఉంటారో వారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. ఎవరైతే ఆత్మ శాశ్వతము, అన్నింటా ఉండేది ఒకటే ఒక ఆత్మ అని ఎవరైనా తెలుసుకుంటారో వారు మాత్రమే సుఖంగా ఉంటారు అనేసి చెప్తూ ఉన్నారు. గత శ్లోకంలో కూడా చెప్పబడింది అదే కదా, ఏన సర్వం ఇదం తతం, ఉండేదంతా కూడా అదే. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్, 14 లోకాల్లో ఉండేది కూడా అదే అనమాట. అంటే ఆత్మ ఉండేది ఒక్కటే. అలాగే 13వ మంత్రం కఠోపనిషత్తులో చూస్తే, నిత్యో అనిత్యానాం చేతన చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తం ఆత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాహ తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం. ఇంతకు ముందు చెప్పిన దాన్ని ఇంకో రకంగా చెప్తున్నారు. నిత్యో అనిత్యానాం, నిత్యమైనది అనిత్యమైన వస్తువులను కదిలిస్తూ ఉంటుంది. చేతన చేతనానాం, అచేతనమైన వస్తువులు ఎవరి ద్వారా కదులుతుంటాయంటే చేతనమైన ఆత్మ ద్వారా కదులుతూ ఉంటుంది. ఏకో బహూనాం యో విదధాతి కామాన్, ఉండేది ఒక్కటే అనేక రూపములుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి సర్వ అంతర్యామిని తత్ ఆత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాహ, ఎవరైతే దర్శిస్తూ ఉంటాడో వారే నిజమైన శాంతిని పొందుతారు అనేసి కఠోపనిషత్తు ఇంకా అనేక ఉపనిషత్తులలో చెప్తూ ఉన్నాయన్నమాట. అంటే విషయం ఏంటంటే ఉండేది ఒకే ఒక ఆత్మ, రెండు ఉన్నప్పుడు, రెండు ఆత్మలు ఉన్నప్పుడు ఒక ఆత్మ ఇంకొక దాన్ని చంపే అవకాశం ఉంటుంది. ఒకటే ఒక ఆత్మ ఉన్నప్పుడు చంపడం అనేది కుదరదు కదా. కాబట్టి ఈ విధంగా ఆత్మతత్వంతో భగవానుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఈ విషయం అర్థమైతే మనకు తెలుస్తూ ఉంటుంది. ఆత్మని అకర్త అభోక్త అని అంటూ ఉంటారనమాట. అకర్త అభోక్త, అకర్త అంటే ఏమిటి? ఎవరిని చంపదు. ఇంతకుముందు కర్త అంటే ఏం చెప్పుకున్నాము? చంపేదానిగా చెప్పుకున్నాము. కానీ అది భౌతిక దృష్టి, అది తప్పుడు దృష్టి అని భగవానుల వారు చెప్తున్నారు. ఆత్మ ఎవరు? అకర్త. అకర్త అంటే ఎవరిని చంపదు. ఇంకొకటి అభోక్త, ఎవరి చేత కూడా చంపబడదు. అంటే ఈ అకర్త అభోక్త అనే మాటని మనము టెక్నికల్ నేమ్ని తీసుకురావడానికి, అంటే శాస్త్రీయపరమైన ఈ భాషను అర్థం చేసుకోవడానికి ఇంత చెప్పుకోవాల్సి వచ్చిందనమాట. ఇంకా ఫైనల్గా ఏం గుర్తుపెట్టుకోవాలి? ఆత్మ అకర్త అభోక్త అంటే ఆత్మ ఒకరిని చంపదు, ఒకరి చేత చావబడదు. ఇది అర్థమైంది అనుకోండి, మనకు శ్లోకం అర్థమైపోతూ ఉంటుంది. ఏనం వేత్తి హంతారం అంటే ఏనం వేత్తి హంతారం, ఎవరినైనా ఈ ఆత్మ చంపుతుంది అనుకుంటే అది పొరపాటు, ఆత్మ కర్త కాదు. చైన్యం హతం మన్యతే అంటే ఆత్మ చంపబడుతూ ఉందంటే భోక్త, చంపబడుతూ ఉందంటే భోక్త కదా, భోక్త అనుకున్నా కూడా తప్పు. ఉభౌత విజానితో, ఇద్దరికి కూడా సత్యం తెలియదు, ఇద్దరు పొరపాటు పడుతూ ఉన్నారు, ఇది తప్పు. నిజానికి ఏది నిజము అంటే నాయం హంతి న హన్యతే, ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేత చావబడదు. ఇది గుర్తు పెట్టుకోవాలనే చెప్తూ ఉన్నారు అనమాట. అంటే ఆత్మతత్వము గురించి చెప్తూ ఉన్నారు. కాబట్టి అర్జున, నీ ఎదురుగా ఉండే వారిని నువ్వు చంపుతాను అని ఏవైనా ఫీల్ అవుతున్నావేమో, అటువంటి ఫీలింగ్స్ నీ మనసులో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. వారు చావబడేవారు కాదు. ఒకవేళ వారు నిన్ను చంపుతారని నువ్వు భావిస్తూ ఉంటే అది కూడా కుదరదు. నువ్వు వారిని చంపలేవు, వారి నిన్ను చంపలేవు. ఆత్మదృష్ట్యా చూస్తే నువ్వు వేరు కాదు, వారు వేరు కాదు, ఉండేదంతా ఒకే ఒక పదార్థం అనేసి చక్కగా చెప్తున్నారు. కాబట్టి అమూల్యమైన ప్రతి ఒక్క మంత్రాన్ని కూడా చక్కగా మనము గుర్తు పెట్టుకోవాలన్నమాట, ఆచరణలోకి తీసుకురావాలి. దీని గురించి ఒక తమాషా అయిన కథ ఉంటుంది, మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇది చాలా మంది వినుంటారేమో. ఒక వ్యక్తి హత్య చేసి కోర్టులో ప్రవేశపెట్టారంట. ఆయన కొంచెం ఏదో భగవద్గీత జ్ఞానం ఉంది. ఆ బోనులో ఉన్నప్పుడు జడ్జి గారు విచారణ చేసి ఏం చేశారు? మరణ శిక్ష విధించారనమాట. అప్పుడు కోర్టులోకి వెళ్లే ముందు భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు కదా. అప్పుడు ఆయన భగవద్గీతలో ఈ శ్లోకాన్ని కొటేషన్ చేసి, ఏమండి జడ్జి గారు,
మీరు నాకు శిక్షని విధించడం న్యాయంగా ఉందా? అన్యాయం కదా అండి. చూడండి నేను చంపానంటున్నారు, ఎవరో చచ్చిపోయారంటున్నారు. ఈ ఆత్మ చచ్చిపోయేది గాదు, చంపేది కాదు అనేసి ఈ శ్లోకాన్ని చెప్పి, కాబట్టి మీరు నాకు ఈ శిక్ష వేయడం కరెక్టేనా? అందులో భగవద్గీత మీద ప్రమాణం చేయించుకున్నారనేసి అంటారు. అప్పుడు ఆయన కూడా భగవద్గీత చదువుకున్నాడు కాబట్టి, నాయనా నేను శిక్ష వేసేవాడిని కాదు, నువ్వు శిక్ష వేయించుకునేవాడివి కాదు, నేను చంపేవాడిని కాదు, నువ్వు చంపేవాడిని కాదు. ఇద్దరం కూడా ఆత్మస్వరూపలమే. నీ ఆత్మని శిక్షించడానికి నా ఆత్మ ఎవరు? కాబట్టి నువ్వు పొరపాటుగా అర్థం చేసుకున్నాకైనా నీ దేహానికి మాత్రమే శిక్ష వేస్తున్నాను అనేసి ఆయన చమత్కారంగా అంటారు. ఇది చమత్కారమైన కథ. కాబట్టి ఒక్కొక్కసారి ఇలాంటి విషయాలని తప్పుడుగా కూడా అర్థం చేసుకునే అవసరం ఉంటుంది. లౌకికంగా వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అద్భుతమైన ఈ శ్లోకాన్ని చక్కగా గుర్తుపెట్టుకోవాలి.